హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు ఇంట్రూషన్. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ ప్రశాంతంగా జాగింగ్ చేసుకుంటున్న మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ కి పెళ్ళైందనమాట. అంతేకాకుండా హీరోయిన్ కోసం తన భర్త ఊరికి దూరంగా ఒక అందమైన అంతేకాకుండా ఒక కాస్ట్లీ ఇల్లు ఒకటి కట్టిస్తాడు. ఆ ఇంట్లోకి మన కథలో హీరోయిన్ వెళ్తుంది. వెళ్ళిన తర్వాత శుభ్రంగా స్నానం చేస్తూ ఉంటుంది. అలా స్నానం చేసేటప్పుడు హీరోయిన్ కి ఏమనిపిస్తుంది అంటే ఇంట్లో తనని ఎవరో వాచ్ చేసినట్టు అనిపిస్తుంది. ఎవరని చెప్పి తిరిగి చూస్తే ఎవరో కాదు, తన భర్త అనమాట. ఇంకా హీరోయిన్ వాళ్ళ భర్త విషయానికి వస్తే తానేంటంటే చాలా మంచోడు. అంతేకాకుండా ఏదైనా సరే కొంచెం పర్ఫెక్ట్ గా ఉండాలనుకుంటాడు. టేబుల్ మీద ఉన్న బుక్కులు అయినా సరే ప్రాపర్ గా ఉండాలని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. దాన్ని కొంచెం పర్ఫెక్ట్ గా ఉంటాడు అనమాట. అంతేకాకుండా హీరోయిన్ కోసం అని చెప్పేసి ఒక గిఫ్ట్ కూడా తీసుకొస్తాడు. ఆ తర్వాత హీరోయిన్ తీసుకెళ్తే ఒక రెస్టారెంట్ కి తీసుకెళ్లిన తర్వాత ఇద్దరు శుభ్రంగా భోజనం చేస్తారు. హీరోయిన్ పొగుడుతూ ఉంటాడు అనమాట. బేసికల్ గా తనకేంటంటే హీరోయిన్ అంటే చాలా ఇష్టం. ఆ తర్వాత వీళ్ళిద్దరు కలిసి తిరిగి ఇంటికి వస్తారు. వచ్చి చూస్తే ఇంట్లో కొంచెం మట్టి ఉంటుంది. అదేంటి ఇల్లు నీట్ గా పెట్టుకుంటాను కదా అని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ భర్త అనుకుంటూ ఉంటాడు. మరోవైపు హీరోయిన్ ఏమో భయపడిపోతూ ఉంటుంది. కాకపోతే హీరోయిన్ వాళ్ళ భర్త అంటే హీరో ఏమంటాడంటే నువ్వేం భయపడ మాకు, ఇంట్లోకి దొంగలు పడ్డారు, కాకపోతే ఏదో కొన్ని వస్తువులు పోయి ఉంటాయి, నువ్వు కంగారు పడమాక అని చెప్పేసి పోలీస్ కంప్లైంట్ ఇస్తా అని చెప్పి అంటాడు. దాంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. అంతేకాకుండా మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే తను ఒక సైకాట్రిస్ట్ గా పనిచేస్తుంది అనమాట. పిల్లలకి కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటుంది అనమాట, కుర్రోళ్ళకి. ఆ తర్వాత మన కథలో హీరో ఏం చేస్తాడంటే పోలీసుని పిలిచి కంప్లైంట్ ఇస్తాడు. ఇంకా ముఖ్యంగా తన ఫోను, తన భార్య ఫోను, ల్యాప్టాప్ మొత్తం పోయిందని చెప్పి అంటాడు. ఆ పోలీసు అడుగుతున్నాడు అనమాట, ఫోన్ పోవడం ఏంటి సార్, మీరు ఫోన్ తీసుకుని బయటికి వెళ్ళరని చెప్పి అంటంతో, లేదండి మేము రెస్టారెంట్కి వెళ్తాం ఫోన్ చేయడానికి, అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మాకు ఫోన్లు వస్తూ ఉంటాయి, ఎందుకు డిస్టర్బెన్స్ అని చెప్పేసి నేను నా భార్య రూల్ పెట్టుకున్నాం, మీ ఇద్దరం ప్రశాంతంగా వెళ్తాం, ఫోన్ చేసి వస్తాం అని చెప్పి అంటంతో పోలీసు కూడా సరే అని చెప్పేసి ప్రాపర్ గా నోట్ చేసుకుని ఆ దొంగ దొరికిన తర్వాత మీకు ఇన్ఫార్మ్ చేస్తామని చెప్పేసి ఆయన అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే డాక్టర్ మీట్ అవుతుంది అనమాట. తను ఎప్పుడు రిజల్ట్స్ ఇస్తుందా అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు డాక్టర్ ఏమంటుందంటే ఇంతకు ముందు నీకు క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్ లో ఉండేదమ్మా, కాకపోతే ఇప్పుడు నయం అయిపోయింది, కానీ మళ్ళీ వస్తుందేమో అని చెప్పి కొంచెం డౌట్ వచ్చేసి నేను చూశాను, నువ్వేం కంగారు పడ మాకు, వచ్చే ఛాన్సులు అసలు లేవని చెప్పి అంటంతో హీరోయిన్ ఊపిరి పీల్చుకుంటుంది. ఆ తర్వాత హీరోయిన్ ఇంటికి వచ్చిన తర్వాత హీరో అడుగుతాడు, ఎందుకు వెళ్తాను ఒక్కదానివే, నేను కూడా వస్తాను కదా, ఆయన రిపోర్ట్లు పెట్టుకుని నువ్వు భయంగా వెళ్ళడం, నువ్వు ఒక్కదానివే హాస్పిటల్ కూర్చోవడం నాకు నచ్చట్లేదని చెప్పి అంటంతో హీరోయిన్ కూడా హీరోని అర్థం చేసుకొని నువ్వేం కంగారు పడకు, ఈ మీద నాకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉండవని చెప్పి అంటంతో హీరో కూడా ఆనందపడతాడు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం ఇద్దరు ప్రశాంతంగా పడుకుంటారు. సడన్ గా ఆ రోజు సాయంత్రం పవర్ కట్ అవుతుంది అనమాట. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే జనరేటర్ ఆన్ చేయండి అని చెప్పేసి అంటంతో హీరో కూడా సర్లే జనరేటర్ ఆన్ చేద్దాం అని చెప్పేసి బయటకు వచ్చి చూస్తే జనరేటర్ వైర్ ని ఎవరో కట్ చేసి ఉంటారు. దాంతో హీరోకి డౌట్ వచ్చేస్తుంది, ఏంటి ఎవరో కట్ చేశారంటే అని చెప్పేసి లోపల చూస్తే ఎవరో ముగ్గురు లోపలికి వెళ్ళి ఆల్రెడీ హడావుడి చేస్తూ ఉంటారు అనమాట. హీరోకి భయం వేసి లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చి చూస్తే హీరోయిన్ కాళ్ళు చేతులు కట్టేసి మొహానికి టేప్ వేసి ఉంచుతారు. కాకపోతే అక్కడ ఎవరు ఉండరు. దాంతో హీరో ఏం చేస్తారంటే తనను తీసుకుని అక్కడి నుంచి పారిపోదాం అని చెప్పేసి లోపలికి వెళ్ళి చూస్తే ఒక ఇద్దరు దొంగలు మాత్రం హీరో ఆఫీస్ ఫైల్స్ మొత్తం వెతుకుతూ ఉంటారు. అదే సమయంలో హీరో ఏం చేస్తారంటే పక్కనే పూలకొండలో ఒక గన్ ఉంటుంది అనమాట, దాన్ని బయటకు తీస్తాడు. అది చూసి హీరోయిన్ షాక్ అయిపోతుంది. కరెక్ట్ గా అదే సమయంలో వెనకాల నుంచి ఒక అతను వచ్చేసి హీరో మీద అటాక్ చేస్తాడు. ఆ సౌండ్ విని మిగతా ఇద్దరు కూడా వస్తారనమాట. వచ్చిన తర్వాత వాళ్ళు ముగ్గురు కలిసి హీరోయిన్ లాగేద్దాం చెప్పి ట్రై చేస్తూ ఉంటారు. ఎలాగోలా హీరో ఏం చేస్తారంటే హీరోయిన్ తీసుకుని పైన రూమ్ కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత తనకేం చెప్తారంటే నువ్వు ఇక్కడి నుంచి తప్పించుకొని పారిపో, కిందకు దూకి అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా మెల్లగా దిగుతూ ఉంటుంది. తను ఎలాగోలా దూకేస్తుంది అనమాట. దూకిన తర్వాత కార్ దగ్గరికి వెళ్ళి దాక్కునే సమయానికి పైన గన్ను పేరనే శబ్దం వస్తుంది. దాంతో హీరోయిన్ స్టన్ అయిపోతుంది. తీరా చూస్తే ఆ దొంగలో ఒక అతను బయటకు వచ్చేసి చచ్చిపోతాడు. ఇదంతా చూసిన తర్వాత హీరోయిన్ బాధపడుతుంది. చుట్టూ మనుషులు లేకుండా ఇల్లు గడితే ఇలాగే ప్రాబ్లం ఉంటుందేమో అని చెప్పేసి. కట్ చేస్తే మరుసటి రోజు హీరో ఇద్దరు కలిసి పోలీసులు మీట్ అవుతారనమాట. మీట్ అయిన తర్వాత వాళ్ళు ఏమంటారంటే చూడండి మీ ఇంట్లో 5 దొంగలు పడ్డారు, 3 కాదు, అందులో 4 చనిపోయారు, కాకపోతే ఒక అతను మాత్రం ఐసీలో ఉన్నాడు. ఇక్కడ హైలైట్ విషయం ఏంటంటే వీళ్ళందరూ ఒకే కుటుంబ సభ్యులు అని చెప్పేసి అంటారు. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ చనిపోయిన వాళ్ళందరూ పోలీస్ స్టేషన్ కి వచ్చి రీసెంట్ గా కంప్లైంట్ ఇచ్చారు. అది కూడా వాళ్ళ అమ్మాయి మిస్ అయిపోయిందని చెప్పి. కానీ మిస్ అయిన తర్వాత వీళ్ళెందుకు ఇలా చేశారు నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి పోలీసులు అంటారు. దాంతో హీరోయిన్ కూడా అమ్మాయి ఫోటో చూస్తుంది. ఆ తర్వాత హీరోయిన్ ఇద్దరు ఇంటికి వచ్చేస్తారు. వచ్చిన తర్వాత హీరో ఏమంటాడంటే చూడు మన ఇల్లు ఓపెనింగ్ సెరమనీ చేద్దాము, దానికి అందరిని ఇన్వైట్ చేద్దాం అని చెప్పి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే ఇప్పుడు ఎందుకండి ఇలాంటి అని చెప్పేసి అంటంతో లేదు నీ మైండ్ మొత్తం మారిపోవాలి, సిటీలో ఉన్న పెద్ద వాళ్ళందరినీ పిలుస్తానని చెప్పేసి ఇంటికి కావాల్సిన సరుకులు మొత్తం కొనుక్కొస్తానని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా నవ్వుతుంది, సరే కొనుక్కరండి అని చెప్పేసి. దాంతో హీరో కూడా సరే అని చెప్పి సూపర్ మార్కెట్ కి బయలుదేరి వెళ్తాడు. కాకపోతే హీరోయిన్ అబ్జర్వ్ చేస్తుందంటే తను వెళ్తూ పర్స్ మర్చిపోతాడు. సర్లే ఫోన్ చేద్దాం అని చెప్పేసి తన భర్తకు ఫోన్ చేస్తే ఫోన్ ఏమో సైలెంట్ లో ఉంటుంది. వాయిస్ మెసేజ్ పెట్టినా సరే తనకి రిప్లై రాదనమాట. సర్లే ముందు వెళ్ళి పరిసిద్దాం అని చెప్పేసి తాను కూడా వెనకాల కారు వేసుకుని వెళ్తూ ఉంటుంది. కాకపోతే హీరో ఏంటంటే సూపర్ మార్కెట్ వైపు వెళ్లకుండా వేరే రూట్ లో వెళ్తూ ఉంటాడు. హీరోయిన్ డౌట్ వస్తుంది, ఏనేంటి ఇటువైపు వెళ్తున్నాడు అని చెప్పేసి చూసుకుంటూ డ్రైవ్ చేయడం వల్ల అనుకోకుండా ఒక చిన్న యాక్సిడెంట్ అవుతుంది. దాంతో కారుకి బాగా దెబ్బతలుతుంది అనమాట. హీరోయిన్ కి ఏం కాదు. వెంటనే సర్వీసింగ్ వాళ్ళకి ఫోన్ చేసి పెట్టడంతో వాళ్ళు ఏంటంటే కారుని తీసుకెళ్లిపోయి హీరోయిన్ ని
ఇంటి దగ్గర వదిలిపెడతారు. అప్పుడు హీరోయిన్ హీరోతో అంటుందన్నమాట, ఇలా మీరు పర్స్ మర్చిపోయారు, మీకు ఇద్దామని చెప్పి వచ్చే ప్రాసెస్ లో కార్కి యాక్సిడెంట్ అయిందని చెప్పంటంతో, చూసుకోవాలి కదమ్మా డబ్బులు ఏముంది, నువ్వు కదా నాకు ముఖ్యం అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సైలెంట్ గా ఉంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ యాజ్ ఇట్ ఈస్ గా తన ఆఫీస్కి వెళ్తుంది అనమాట. తను ఒక సైకాట్రిస్ట్ కదా. వెళ్ళిన తర్వాత తన పని తాను చేసుకుంటున్నప్పుడు కూడా ఎవరో తనని దూరం నుంచి వాచ్ చేస్తున్నట్టు, సడన్ గా మాస్క్ వేసుకుని ఎవరో తనని కాల్చినట్టు అనిపిస్తుంది అనమాట. దాంతో హీరోయిన్ కి చిరాకు వచ్చేసి ఇలా కాదని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోతుంటుంది. అప్పుడే తన ఫ్రెండ్ బయటకు వచ్చి, అవును మీ ఇంట్లో పార్టీ ఇస్తున్నారు కదా, పార్టీ క్యాన్సిల్ అయిందంట కదా అని చెప్పేసి అంటంతో, ఎవరు చెప్పారు నీకు అని చెప్పి అంటంతో, మీ ఆయన మెసేజ్ పెట్టాడని చెప్పేసి అంటుంది. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే తన భర్తకు మెసేజ్ చేస్తుంది, ఏంటి పార్టీ క్యాన్సిల్ అని చెప్పేసి. అవును నీకు ఇష్టం లేదన్నావు కదా అందుకని క్యాన్సిల్ చేశానని చెప్పేసి హీరో అంటాడు. ఆ తర్వాత హీరోయిన్ కారులో కూర్చుంటే అక్కడికి పోలీస్ ఆఫీసర్ వస్తాడు. ఏంటంటే మీకు ఏదో చిన్న యాక్సిడెంట్ అయిందంట అని చెప్పేసి అంటంతో, అవునండి కాకపోతే నాకేం కాలేదు, కారు సర్వీసింగ్ ఇచ్చాను, ఇది మా ఆయన కారు అని చెప్పేసి అంటంతో ఆయన ఏమంటాడంటే, మీరేం కంగారు పడకండి, ఐసీయూలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న 5వ వ్యక్తి కూడా చనిపోయాడు రాత్రి, ఇక మీద మీరు హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పడంతో హీరోయిన్ ఆశ్చర్యపోతుంది. చనిపోయాడా, అదేంటి కరెక్ట్ గా మా ఆయన సూపర్ మార్కెట్ కి వెళ్లకుండా వేరే రూట్ లో వెళ్ళినప్పుడు అతను చనిపోయాడు అంటే మొత్తానికి ఏదో జరిగిందని చెప్పేసి ఆ కారులో గూగుల్ మ్యాప్ హిస్టరీ చూస్తుంది అనమాట. అంటే జీపీఎస్ ట్రాక్ చేసే హిస్టరీ ఉంటుంది అనమాట. ఈ కారు ఏ లొకేషన్ కి వెళ్ళిందని చెప్పేసి మొత్తం లొకేషన్ చూసి హీరో నిన్న ఎక్కడికి వెళ్ళాడో తెలుసుకుని అక్కడికి హీరోయిన్ వెళ్తుంది. వీళ్ళు చూస్తే అక్కడ ఒక ఇల్లు ఉంటుంది, ఆ ఇంటి పక్కన ఒక కారు ఉంటుంది అనమాట. ఆ కార్ డోర్ ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతుంది. డాష్ బోర్డ్ లో ఒక కీ ఉంటుంది. అంతేకాకుండా ఆ కీ ఓపెన్ చేసి తీసుకుని లోపలికి వెళ్ళి చూస్తే ఆ ఇంట్లో ఎవరు ఉండరు, కాకపోతే ఒక ఎన్వలప్ ఉంటుంది. ఏంటని చెప్పి ఓపెన్ చేసి చూస్తే అది హీరో వీళ్ళకి పంపించిన లెటర్ అనమాట. అది చూసి హీరోని షాక్ అయిపోతుంది. మా ఆయన ఇక్కడికి లెటర్ పంపించడం ఏంటని చెప్పేసి ఆశ్చర్యపోతుంది. కాకపోతే తన చేతిలో కీ ఉంది కదా, ఆ కీ ఏంటంటే లెటర్ బాక్స్ కీ అనమాట. పక్కన లెటర్ బాక్స్ ఉంటుంది, ఒక్కొక్క ఇంటికి ఒక బాక్స్ ఉంటుంది కదా, అందులో ఓపెన్ చేసి చూస్తే ఒక క్యామ్ రికార్డర్ ఉంటుంది. అంతేకాకుండా అందులో కొంచెం ఫుటేజ్ ఉంటుంది అనమాట. దాన్ని తీసుకుని హీరోని అక్కడ నుంచి వెళ్ళిపోతున్నప్పుడు అదే ఏరియాలో ఒక అతను ఏమంటాడంటే, ఏంటి ఇప్పుడు ఈ కెమెరాలో నన్ను రికార్డ్ చేసావు కదా అని చెప్పేసి వాడు డౌట్ పడుతూ ఉంటాడు. ఒరే బాబు నేను రికార్డ్ చేయలేదా, నేను తీసుకుని వెళ్తానరా అని చెప్పినా సరే వినకుండా దాన్ని పగలగొట్టి ఇంకోసారి ఏరియాకి వస్తే మామూలుగా ఉండదని చెప్పి హీరోయిన్ కి వార్నింగ్ ఇచ్చి వాడు హీరోయిన్ అక్కడ నుంచి పంపించేస్తాడు. దాంతో హీరోయిన్ కూడా ఇంటికి వచ్చి ఆ రికార్డర్ ని టీవీ కనెక్ట్ చేసి ప్లే చేస్తే అదేమో సరిగా ప్లే అవుతుంది, ఎందుకంటే వాడు ఎరగొట్టాడు కదా. కాకపోతే మధ్య మధ్యలో ప్లే అవుతుంటుంది అనమాట. సడన్ గా ఒక అతను వచ్చేసి, వాడు నా కూతురుని చూసే విధానమే బాగలేదు, ఖచ్చితంగా నా కూతురుని వాడే కిడ్నాప్ చేసి ఉంటాడు, వాడి మీద డౌట్ అని చెప్పేసి ఒక అతను మాట్లాడుతూ ఉంటాడు. అతను ఎవరో కాదు, ఐసీయూలో చచ్చిపోయిన అతను అనమాట. లాస్ట్ గా అతను చూసి హీరోయిన్ షాక్ అవుతుంది. కాకపోతే ఆ కెమెరా మాత్రం సరిగా ప్లే అవుతుంది అనమాట. ఇలా కాదని చెప్పేసి హీరోయిన్ తన ఆఫీస్ అడ్రస్ పెట్టి బుక్ చేస్తుంది కెమెరా, ఎందుకంటే కెమెరా వచ్చిన తర్వాత మెమరీ కార్డుకు వచ్చి ఆ వీడియోని ప్లే చేద్దాం అని చెప్పేసి. అంతేకాకుండా హీరోయిన్ కి వచ్చిన ఇంకో డౌట్ ఏంటంటే, ఆ చనిపోయిన వీడియోలో ఏం చెప్తాడంటే వాయిస్ మాత్రం వస్తుంది అనమాట. హీరో ఆఫీస్ రూమ్ లో ఒక సీక్రెట్ ఉందని చెప్పేసి తను చెప్తూ ఉంటాడు. దాంతో హీరోయిన్ కి డౌట్ వచ్చేసి హీరో ఆఫీస్ మొత్తం వెతికితే తనకు పెన్ డ్రైవ్ దొరుకుతుంది. ఏంటి పెన్ డ్రైవ్ అని చెప్పేసి కంప్యూటర్ కనెక్ట్ చేసి చూస్తే లాస్ట్ గా చనిపోయిన అతను ఏంటంటే ఈ ఇంటి వర్క్ చేశాడు అనమాట. అంటే ఇప్పుడు హీరో హీరోయిన్ ఉంటున్నారు కదా, ఆ ఇంటికి వర్క్ చేశాడు. అంతేకాకుండా కిడ్నాప్ అయిన అమ్మాయి కూడా అక్కడే ఉంటుంది, తన కూతురు అనుకుంటే. వాళ్ళిద్దరు ఫొటోస్ ఉంటాయి అనమాట. ఆ ఫొటోస్ ఎక్కడ ఎందుకు అని చెప్పేసి హీరోయిన్ ఆశ్చర్యపోతుంది. అదే సమయానికి హీరో కారులో వస్తాడు. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే ఎక్కడ సామాన్లు అక్కడ పెట్టి సైలెంట్ గా తలుపేసి బయటకు వచ్చేస్తుంది. ఇంకా ముఖ్యంగా హీరో రూమ్ లో ఏదో సీక్రెట్ రూమ్ ఉందని చెప్పేసి ఆ వీడియో చెప్తూ ఉంటారు. కాకపోతే హీరోయిన్ కి ఏం అర్థం కాదు ఎక్కడ ఉంది ఏంటి అని చెప్పేసి. అదే సమయంలో హీరో లోపలికి వచ్చేసి ఏంటి లైట్లు మొత్తం వెలుగుంది అని చెప్పేసి అడుగుతాడు. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే ఏమి లేదు, నువ్వు లేవు కదా, నాకు కొంచెం భయం ఉందని చెప్పేసి కవర్ చేస్తుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ ఏం చేస్తుందంటే హీరో బయటకు వెళ్ళిన తర్వాత ఆ పెన్ డ్రైవ్ తీసుకుని డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్ళి పోలీసులకి ఇద్దాం అనుకుంటుంది. కాకపోతే పోలీసులే కొంత సమయానికి హీరోయిన్ దగ్గర ఉన్న కెమెరాను ఒక అతను పగలగొట్టాడు కదా, అతన్ని అరెస్ట్ చేసి తీసుకొస్తారు. అందులోనూ ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసింది వీడే అని చెప్పేసి. దాంతో హీరోయిన్ అప్పుడు అనుకుంటుంది, అనవసరంగా నా హస్బెండ్ అనుమానించాను, డైరెక్ట్ గా పెన్ డ్రైవ్ గురించి తనని అడుగుదాం అని చెప్పేసి ఇంటికి వెళ్ళిన తర్వాత పెన్ డ్రైవ్ లో ఆ చనిపోయిన అతని ఫోటో, అంతేకాకుండా కిడ్నాప్ అయిన అమ్మాయి ఫోటో ఎందుకు ఉందని చెప్పేసి హీరోయిన్ డైరెక్ట్ గా తన భర్తని అడిగేస్తుంది. అంతేకాకుండా కిడ్నాప్ అయిన అమ్మాయిని కూడా వాడు చంపేశాడంట, వచ్చేటప్పుడు నాకు తెలిసిందని చెప్పేసి హీరోయిన్ స్ట్రైట్ గా తన భర్తని అడుగుతుంది. దాంతో హీరో ఏమంటాడంటే ఏముందమ్మా, నీకు అప్పట్లో క్యాన్సర్ వచ్చింది కదా, ఆ ట్రీట్మెంట్ కి చాలా డబ్బులు అయ్యాయి, అంతేకాకుండా ఇల్లు కట్టడం స్టార్ట్ చేసాము, కాకపోతే ఇల్లు స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఆపేస్తే బాగోదని చెప్పేసి కొంచెం ట్యాక్సులు కట్టడం తగ్గించి ఇల్లును నేను ఒక్కడనే కట్టుకుంటానని చెప్పేసి కొంచెం గవర్నమెంట్ ని మోసం చేశాను, అందుకనే మన ఇంట్లో పనిచేయడానికి చాలా మంది వచ్చారు. ఆ పని చేసే వాళ్ళల్లో లాస్ట్ గా చనిపోయిన అతను కూడా వచ్చాడు. కాకపోతే అతను కూతురు కూడా మన ఇంటికి వచ్చింది. ఆ అమ్మాయి ఏంటంటే వచ్చి అందరి పని చెడగొడుతుంది. ఏంటి నువ్వు పని చేయకూడదు అంటే ఆ అమ్మాయి కొంచెం నాతో కొంచెం ర్యాష్ గా మాట్లాడింది. దాంతో కోపం వచ్చి ఆ అమ్మాయిని కొట్టాను. ఆ అమ్మాయిని కొట్టడం వల్ల వాళ్ళ నాన్న నా మీద గొడవడాడు. నా కోపం వచ్చేసి పనుల తీసేశాను. ఓ పక్క నీకేమో క్యాన్సర్, మరో పక్క ఇల్లు కట్టడానికి డబ్బులు లేవు, ఇంకో పక్క గవర్నమెంట్ ని మేనేజ్ చేస్తున్నాను, ఎందుకంటే నేను బాగా చూసుకోవాలని నా కోరిక, అందులోనూ ఇలాంటి వాళ్ళు వచ్చి నన్ను ఇబ్బంది పెడుతూ ఉన్నారు. దాంతో తనని పని నుంచి తీసేసిన తర్వాత నువ్వు గవర్నమెంట్ కి ట్యాక్స్ కట్టలేదు అని చెప్పేసి నేను ఆఫీసర్లు చెప్తానని చెప్పి బెదిరిస్తూ ఉన్నాడు. చేసేదేమి లేక తనకేంటంటే డబ్బులు పంపిస్తూ ఉన్నాను. ఆ పంపించిన డబ్బులు కూడా ఎన్వలప్ లో పంపించేవాడిని, అందుకనే తన ఇంట్లో నీకు ఎన్వలప్ దొరికింది. అంతేకాకుండా వాళ్ళు ప్రతిసారి నన్ను డబ్బులు
డిమాండ్ చేస్తూనే ఉన్నారు. నా దగ్గర డబ్బులు లేవు. చివరిగా డబ్బులు ఇవ్వడం ఆపేసిన తర్వాత వాళ్ళు మన ఇంటి మీద దాడి చేశారు. ఇంటికి వచ్చి డబ్బులు మొత్తం వెతుక్కొని సెల్ ఫోన్ దొంగతనం చేసి వెళ్ళిపోయారు. అది జరిగిందని చెప్పి అనడంతో అప్పుడు హీరోయిన్ కి అర్థం అవుతుంది ప్రాపర్ గా తన భర్త ఇదంతా చేసింది తన కోసమే, కాకపోతే డబ్బులు లేకపోవడం వల్ల వాళ్ళందరూ బెదిరించడం వల్ల ఎంత జరిగిందని చెప్పేసి అనవసరంగా నేను అనుమానించానని చెప్పేసి హీరోయిన్ తన భర్తను హక్ చేసుకుని బాధపడుతుంది. కట్ చేస్తే మరుసటి రోజు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత కూడా హీరోయిన్ హీరోకి సారీ అని చెప్పి మెసేజ్ పెడుతుంది. దాందే ఉందని చెప్పేసి హీరో అంటాడు. హీరోయిన్ ఏమంటుందంటే మనం క్యాన్సిల్ చేసిన పార్టీ సెలబ్రేట్ చేసుకుందాం మళ్ళీ అని చెప్పి అనడంతో హీరో తప్పకుండా అని చెప్పేసి అన్ని సరుకులు కొనుక్కొస్తాడు. హీరోయిన్ కూడా ప్రాపర్ గా ప్రిపేర్ అవుతూ ఉంటుంది. అదే సమయంలో హీరోయిన్ ఆర్డర్ చేసిన కెమెరా ఆఫీస్కి వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత ఇక దీంతో నేనేం చేసుకోవాలని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్కి ఇవ్వబోతుంది. కానీ ఆ అమ్మాయి ఉంటుందంటే మా ఇంట్లో ఆల్రెడీ 3 కెమెరాలు ఉన్నాయని చెప్పేసి అంటుంది. ఇక చేసేదేం లేక ఆ కెమెరాని తన డిక్కీలో వేసుకుని ఇంటికి వస్తుంది. వచ్చిన తర్వాత ప్రాపర్ గా గెస్ట్లు అందరూ వస్తారు. పార్టీ జరుగుతూ ఉంటుంది. అదే సమయంలో టీవీలో ఏం చెప్తారంటే ఇప్పుడు హీరోయిన్ దగ్గర ఉన్న కెమెరాను పగలగొట్టే కదా ఒక అతను చంపింది ఆడపిల్లల్ని కాదు, ఆడ కుక్క పిల్లల్ని. సో బేసికల్ గా వాడు ఏంటంటే కుక్కల్ని చంపే సైకోగాడు అనమాట. అది హీరోయిన్ కొంచెం తప్పుగా విని వాడు కిడ్నాప్ అయిన అమ్మాయిని చంపాడని చెప్పేసి అనుకుంది. ఇప్పుడు తనకు చేసిన తప్పు తెలుస్తుంది అనమాట. సో దాంతో హీరోయిన్ కి భయం వేస్తుంది. ఒకవేళ ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసింది తన భర్తనేమో అని చెప్పేసి వెంటనే తన మెమరీ కార్డు తీసుకొని డైరెక్ట్ గా తను కొత్తగా కొన్న కెమెరాలో ఆ కార్డ్ వేసి ప్లే చేసి చూస్తే అందులో లాస్ట్ గా చనిపోయిన అతను ఏమంటాడంటే ఖచ్చితంగా నా కూతురు వాడి దగ్గరే ఉంది. వాడు ఆఫీస్ రూమ్ లో ఏదో ఒక సీక్రెట్ రూమ్ ఉంది. నా కుక్క కూడా చాలా సేపు అరిసింది అక్కడ. ఎందుకంటే వాడు నా కూతురుని చూసే చూపు ఒక రకంగా ఉంది. అది నాకు అర్థం అవుతుందని చెప్పేసి అంటంతో హీరోయిన్ కి భయం వేస్తుంది. అంతేకాకుండా డౌట్ కూడా వస్తుంది. దాంతో హీరోయిన్ పరిగెత్తుకుంటూ హీరో రూమ్ కి వెళ్తుంది. అంటే ఆఫీస్ రూమ్ కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఇంటి బ్లూ ప్రింట్ తీసి ప్రాపర్ గా చెక్ చేస్తుంది అనమాట. ప్రతి రూమ్ కరెక్ట్ గా ఉంటుంది. కానీ హీరో రూమ్ మాత్రం ఉండటానికి పెద్దగా ఉంటుంది కానీ చూడటానికి చిన్నగా ఉంటుంది. మొత్తానికి ఏదో జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి హీరోయిన్ కి అర్థమైపోతుంది. అదే సమయంలో బయట ఉన్న మన కథలో హీరో ఏంటంటే మందు కొడుతూ తన ఆఫీస్ రూమ్ లో లైట్ వెళ్ళడానికి గమనిస్తూ ఉంటాడు. ఇంకోవైపు మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే ప్రాపర్ గా రూమ్ మొత్తం తిరిగి చూస్తే ఒక చోట ఒక బటన్ ఉంటుంది. ఆ బటన్ ప్రెస్ చేస్తే ఆ రూమ్ లోని ఇంకొక రూమ్ డోర్ ఓపెన్ అవుతుంది. అంతేకాకుండా అక్కడ ఒక కిచెన్ ఉంటుంది. లోపలికి వెళ్ళి చూస్తే ఒక పెద్ద ఇనప గేటే ఉంటుంది. దాన్ని ఓపెన్ చేసి చూస్తే లోపల కిడ్నాప్ అయిన అమ్మాయి ఉంటుంది. సో హీరోయిన్ కి అప్పుడు అర్థం అవుతుంది ఆ 5గురు ఈ అమ్మాయి కోసం వచ్చారు, దొంగతనం చేయడం కోసం కాదు. కాకపోతే వాళ్ళని చంపేసి తన భర్త దొంగతనానికి వచ్చాడు అని చెప్పేసి అబద్ధం ఆడాడని చెప్పేసి హీరోయిన్ కి అర్థమైపోతుంది. కరెక్ట్ గా వెనక్కి తిరిగి చూస్తే అక్కడికి హీరో వస్తాడు. చూడమ్మా నీ శరీరంలోకి క్యాన్సర్ వచ్చింది కదా, నీకు ఎలాగైతే క్యాన్సర్ వచ్చి లైట్ గా తగ్గుతూ ఉందో నాకు ఈ సైకోతనం కూడా అలాగే ఉంది. కాబట్టి నీకు క్యాన్సర్ ఉన్నా కూడా నేను నీతో బతుకుతున్నాను కదా, అలాగే నాలో ఉన్న ఈ సైకోతనాన్ని కూడా నువ్వు తట్టుకొని బతకాలి. అందులో నాకు కొంచెం అమ్మాయిలు కిడ్నాప్ చేసి వాళ్ళని టార్చర్ చేస్తే కొంచెం ఆనందంగా ఉంటాను నేను అని చెప్పడంతో హీరోయిన్ కోపం వచ్చేసి పోలీసులకు ఫోన్ చేయబోతుంది. దాంతో మనోడు ఏం చేస్తాడంటే హీరోయిన్ ఎత్తి పడేస్తాడు. ఆ తర్వాత కాలు చేతులు కట్టేసి అక్కడే ఉంచేసి తాను బయటకు వస్తాడు. కాకపోతే తన ముక్కు గాయం అవుతుంది అనమాట. బయటకు వచ్చి ఏమంటాడంటే నా భార్య బాగా మందు ఎక్కువ తాగేసింది, పడుకుంది, అందులో నాకు డోర్ వేస్తుంటే ముక్కు గుద్దుకుంది, మీరేం కంగారు పడకండి, కాబట్టి పార్టీ మనం ఇంతటితో ఎండ్ చేసుకుందామని చెప్పడంతో అందరూ తెలిసిన వాళ్ళు కాబట్టి సర్లే దాని వందలే ప్రశాంతంగా ఉండని చెప్పేసి అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత మనోడు అసలు రూపం బయటకు వస్తుంది. మెల్లగా ఆ రూమ్ లోకి వెళ్తాడు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే తన కాలు చేతులు కట్టేశాడు కదా, వాటిని మెల్లగా నోటితో విప్పుకొని ఆ అమ్మాయి కాలు చేతులు కట్టిన కట్టెలు కూడా విప్పేస్తూ ఉంటుంది అనమాట. అవును మా ఆయన నేను చేస్తాడు రోజు అని చెప్పడంతో ఏముందో నాకు ఎదురుగా కూర్చుంటాడు, చేతిలో కట్టి పట్టుకుంటాడు, నాకు ఎప్పుడు మూడిస్తే అప్పుడు నిన్ను అనుభవించి చంపేస్తారని చెప్పేసి బెదిరిస్తూ ఉంటాడు. దాంతో నాకు భయంగా ఉండేదని చెప్పేసి అంటంతో హీరోయిన్ కి అర్థం అవుతుంది మనోడు ఇల్లు కట్టింది హీరోయిన్ కోసం కాదు, హీరోయిన్ కోసం ఇల్లు కట్టానని చెప్పి అందరిని నమ్మించి ఊరికి కొంచెం దూరంగా ఇల్లు కట్టుకొని అమ్మాయిని తీసుకొచ్చి టార్చర్ చేసి దాంట్లోంచి ఆనందం పొందుతున్నాడని చెప్పేసి హీరోయిన్ కి అప్పుడు అర్థం అవుతుంది. ఆ తర్వాత హీరోయిన్ కూడా అమ్మాయి కట్లు విప్పేసి తీసుకెళ్లిపోతున్నప్పుడు సడన్ గా హీరో వస్తాడు. అతని నుంచి తప్పించుకుని ఎలాగోలా పైకి వచ్చి పారిపోతారు అనమాట. కాకపోతే మనోడు ఇంటి చుట్టూ మొత్తం స్మార్ట్ లాగేశాడు కదా, ఆ డోర్ ఓపెన్ చేసుకుని మీరు పారిపోలేరని చెప్పేసి హీరో పెద్దగా అరుస్తాడు. దాంతో హీరోయిన్ ఆ అమ్మాయి ఏంటంటే ఒక చోట దాక్కుంటారనమాట. హీరో బయటకు వచ్చి వాళ్ళని వెతుకుతూ ఉంటాడు. ఒక ఆనొక సందర్భంలో హీరోయిన్ పట్టుకొని పిచ్చి కొట్టుడు కొడతాడు. దాంతో హీరోయిన్ మైకం వచ్చేసి అక్కడే పడిపోతుంది. ఆ తర్వాత అమ్మాయి కాలు చేతులు కట్టేసి ఇంటికి వెళ్దాం చెప్పేసి లాక్కెళ్తూ ఉంటాడు. అదే గ్యాప్ లో మన కథలో హీరోయిన్ లేచి తన పెళ్లి రోజు ఏదైతే హీరో గిఫ్ట్ గా ఇచ్చాడో అది తీసుకొని నెత్తి మీద బలంగా కొడుతుంది. అది కొంచెం స్ట్రాంగ్ గా ఉంటుంది అనమాట. బలంగా కొట్టడం వల్ల హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ అక్కడే పడిపోతాడు. అంతేకాకుండా బ్రెయిన్ కి తగలటం వల్ల షివర్ అయిపోతూ నేను లేకుండా నువ్వు బతకలేవు అని చెప్పి అంటూ ఉంటాడు. అంత సీన్ లేదురా అని చెప్పేసి ఆ అమ్మాయిని తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. కొన్ని రోజులకి ఆ ఇల్లు సోల్డ్ అవుట్ అని చెప్పేసి బోర్డు ఉంటుంది అనమాట. అంటే హీరోయిన్ ఆ ఇంటిని అమ్మేసి ఆ డబ్బులతో ప్రశాంతంగా ఎక్కడైనా బతుకుదాం అని చెప్పేసి సెపరేట్ గా తను వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఇప్పటి వరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.